హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. ఈరోజు పైకి సంబంధించి అంటే ఇది మీకు ఉపయోగపడుతుందని, అంటే కొంచెం మీరు మోటివేట్ అవుతారని. అంటే చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే, అన్న పై మేము రిఫరల్ చేస్తుంటే ఎవరు నమ్మట్లేదన్నా, సో అది ఎలా చేయాలి రిఫరల్స్ అండ్ మైనింగ్ స్పీడ్ పెంచుకోవడానికి అని అడుగుతున్నారు. ఒకవేళ నమ్మకపోతే వదిలేయండి, అలాంటి వాళ్ళకి చెప్పండి. నమ్మకపోతే వదిలేయండి. రేపొద్దున పై లాంచ్ అయిన రోజున వాళ్ళకి అసలు పై యొక్క స్టామినా ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్‌గా. మీకు చూపిస్తాను. మీకు ఒకటి చూపిస్తాను. మీకు ఓకేఎక్స్ ఎక్స్‌చేంజ్ ఐడియా ఉండే ఉంటది. అంటే క్రిప్టోలో ఉన్న వాళ్ళందరికీ ఓకేఎక్స్ ఐడియా ఉండే ఉంటది. వాళ్ళు ఏంటది ఒక ఎన్ఎఫ్‌టి తీసుకొచ్చారు. నాన్ ఫంజిబుల్ టోకెన్ ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళకి ఓన్ చేసుకున్నారు. వాళ్ళది సొంతదనమాట. వాళ్ళు ఏం రాసారో చూడండి. ఓకేఎక్స్ ఎక్స్‌చేంజ్‌కి సంబంధించి ఇది వీళ్ళు నికోలస్ గారినా ఇక్కడ టైటిల్ చూడు ఏం పెట్టారో, కింగ్ పై అని పెట్టుకున్నారు. అండ్ దాని ప్రైస్ చూడండి. ఆ ఎన్ఎఫ్టి ప్రైజు $315. ఓకే. ఆ ఎన్ఎఫ్టి ప్రైజు నికోలస్ గారి యొక్క ప్రైజు ఓన్డ్ బై ఓకేఎక్స్ $315. సో వాళ్ళ టైటిల్ కూడా ఏమని పెట్టారంటే, ఈ కింద కింగ్ ఆఫ్ పై ఉంది చూసారా, కింగ్ ఆఫ్ పై క్రిప్టో. సో ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ లాంటి వాళ్ళే ఇంత నమ్ముతున్నప్పుడు మన పక్కన వాళ్ళు నమ్మకపోతే వదిలేయండి, వాళ్ళ గురించి వదిలేయండి. వాళ్ళు నమ్మకపోతే వాళ్ళని వదిలేయండి. మనం రేపొద్దున్న పై మార్కెట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి అసలు పై అంటే ఏంటనేది. మిగతా చాలామంది ఇంకొంతమంది స్కామ్ అని పెడుతున్నారు. బ్రదర్స్, మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తాను, బట్ స్కామ్ ప్రాజెక్ట్ కాదు. మీరు తప్పుగా వినుంటారు మేబీ వేరే చోట. సో మీకు ఇంకోటి చూపిస్తాను మీకు స్కామ్ అన్న వాళ్ళకి. సో ఇది మీకు ఆల్రెడీ పైలో చేస్తున్న వాళ్ళకి, క్రిప్టోలో ఉన్న వాళ్ళకి ఈ ఫోటో గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ మన పై ఫౌండర్, ఇక్కడ మన పైకి సంబంధించి నికోలస్ గారు. ఇది ఇథేరియం ఫౌండర్, ఓకే, విటాలిక్ గారు. ఇది ఐస్ ఫౌండర్. ఐస్ నెట్వర్క్ కూడా రీసెంట్గా వచ్చింది కదా అది. ఇప్పుడు అదా తెలుసు కదా, కార్డానో, ఆయన ఫౌండర్. సో వీళ్ళందరూ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసారు. పై మాత్రం ఇంకా మార్కెట్లోకి రాలా. కొన్ని సంవత్సరాలుగా ఇంకా డెవలప్మెంట్ చేస్తూనే కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ ముందుకు తీసుకొస్తూనే ఉంది. సో స్కామ్ అనే వాళ్ళకి నేను చెప్తాను, అలా స్కామ్ చేసే వ్యక్తులు ఎలా ఉంటారంటే, లైక్ మొన్న హ్యామ్స్టర్ లాంటివి ఉన్నాయి చూసారా, అవి స్కామ్స్. ఇవి స్కామ్ కాదు. సో ప్లీజ్ స్కామ్ అని మాత్రం అనకండి దయచేసి. సో కొత్త వాళ్ళు ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను ఈ వీడియో ఏంటంటే వాళ్ళు మోటివేట్ అవ్వాలనే, ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి. అండ్ ఇంకోటి, మెయిన్ నెట్ ఎప్పుడు అంటే, మరి స్కామ్ అంటున్నారు కదా, స్కామ్ అంటే మీరు జెన్యూన్ అంటున్నారు కదా, మరి మెయిన్ నెట్ అసలు వస్తుందా రాదా అని అంటున్నారు. ఖచ్చితంగా వస్తుంది, మీకు చూపిస్తాను. మాకు క్రైటీరియా ఒకటి ఉంది పైకి సంబంధించి. 1.5 అంటే 15 కోటిన్నర మంది కేవైసీలు అవ్వాలి. ఇంకోటి కోటి మైగ్రేషన్స్ అవ్వాలని చెప్పి. ఆల్రెడీ మనము చూడండి ఇక్కడ చూడు, 1,40,00,000 మంది కేవైసీలు అయిపోయినాయి. మహా అయితే ఇంకొక 10 లక్షల మంది, మహా కొడితే ఇంకో 2-3 నెలల్లో అవి కూడా అయిపోతాయి. డిసెంబర్ ఎండ్ కల్లా మైగ్రేషన్స్ కూడా చాలా అవుతాయి. సో ప్రతి ప్రాజెక్ట్ సంబంధించి కాన్ఫరెన్స్ రీసెంట్గా అంటే ఈ కాన్ఫరెన్స్ అయితే మనం చెప్పక్కర్లేదు. ఇంకా చైనా, ఫిలిప్పైన్స్, కొరియా, కంబోడియా, వియత్నాం, ఇండియాలో కొన్ని చోట్ల కానీ, యూఎస్లో కొన్ని చోట్ల కానీ చాలా ఇలాంటి కాన్ఫరెన్స్ జరుగుతూనే ఉంటాయి. అవైతే కోకొల్లలు, మనం అసలు ఊహకు కూడా అంత ఉంటుందన్నమాట. అంతమంది అన్ని కాన్ఫరెన్స్ చేస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్ అయితే కాదు. మీరు చాలా చిన్నది ఏదో అన్ని రకాలుగా కాయిన్స్ వస్తున్నాయి, అన్ని రకాల బ్లాక్ చైన్ మీద చాలా క్రిప్టోస్ వస్తున్నాయి అని చెప్పేసి అని తక్కువ చేసి మాట్లాడొద్దు. చాలా 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 పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇంకోటి మీకు చిన్న ఈ పిక్ కూడా చూసే ఉంటారు. ఇప్పటి వరకు అసలు మార్కెట్లోకి రాలేదు ఇంకా పైనెట్. ఓకే, రాకుండానే దాని కింద చూడండి ఎన్ని బిజినెస్లు ఉన్నాయో, ఎన్ని యాప్స్ ఉన్నాయో. వందలాది యాప్స్ ఉన్నాయి. ఇది గేమ్స్ ఉన్నాయి, కజినోస్ ఉన్నాయి, ఆన్లైన్ సేల్స్ అంటే మార్కెటింగ్, లైక్ మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగే మన ఆన్లైన్లో ఏవైనా కొనుక్కునే యాప్స్ ఉన్నాయి. చాలా వరకు చూడండి, హండ్రెడ్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. అంటే వందల కొద్ది యాప్లు. ఇంకా ఏంటి, మెయిన్ నెట్లోకి రాకముందే వచ్చాయంటే, వచ్చిన తర్వాత మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా భూమిలో ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, అప్డేట్స్ కోసం, అంటే ఎవరు అప్డేట్ ఇవ్వకపోయినా మీరు అప్పుడప్పుడు ఎక్స్లో కూడా చూస్తుండండి, అంటే ట్విట్టర్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడు రెగ్యులర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. లేదు అంటే రెగ్యులర్గా నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. కార్ సేల్స్ సంబంధించి కానీ, మీకు ప్రతిదీ అప్డేట్ మీరు ట్విట్టర్లో ఉంటే మీకు ఖచ్చితంగా ప్రతిదీ అప్డేట్ వస్తుంది. డీమోటివేట్ అవ్వద్దు దయచేసి. పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు ఏంటి, ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారని మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. రేపొద్దున మీరు చేసేది చిన్న ప్రాజెక్ట్ కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు కేవైసీ రాలేదు అని చెప్పేసి టెన్షన్ పడొద్దు. కేవైసీ రాలేదని టెన్షన్ పడదు. కేవైసీ అందరికీ అవుతాయి. 30 మైనింగ్ సెషన్ మినిమం అయిన తర్వాత కేవైసీ వస్తుంది. తర్వాత మైగ్రేషన్ ఏంటి,
దాన్ని 9 స్టెప్స్ ఎలా చేయాలి అనేది క్లియర్‌గా నేను చెప్తూనే ఉంటాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ ప్రతిదానికి ఆన్సర్స్ ఉంటాయి. అండ్ దీని తర్వాత ము మన మ్యాచింగ్‌కి సంబంధించి ఒక వీడియో కావాలన్నారు. బిట్‌గెట్ వాలెట్ కనెక్ట్ చేయడానికి. సో, ఆ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది. మీరు డీమోటివేట్ అయితే అవ్వద్దు. మీరు ఉత్సాహంతో ముందుకు పరిగెట్టండి. ఖచ్చితంగా పై నెట్వర్క్ అనేది క్రిప్టో మార్కెట్‌లో ఒక బూమ్‌నైతే తీసుకొస్తుంది. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా ఒక బూమ్ అయితే తీసుకొస్తుంది. సో, మీరు ఎవరైనా ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే కనుక జాయిన్ అయిపోండి పై నెట్వర్క్‌లో. అండ్ మీ మిగతా వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే మీ మిగతా వాళ్ళకి కూడా చెప్పి చేయించండి. వినకపోతే వదిలేయండి. 1, 2 సార్లు చెప్పండి. వినకపోతే వదిలేయండి. బట్ పై మాత్రం క్రిప్టో ఫేట్‌ని, క్రిప్టో భవిష్యత్తుని మార్చబోతుంది. ఇది మాత్రం నిజం. ఓకే అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోను సెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.